ఇంకాస్తంత గట్టిగా చెప్పాల్సిందే. పాకిస్తాన్ అక్యుపైడ్ కశ్మీర్లో కనీసం ఏదో కొన్ని భూభాగాలన్నా మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే. మొత్తం కాకపోతే భూభాగాలు కొన్నింటిని స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ టెరిటరీని మనం ఆక్యుపై చేసి ఉంటే వాడు భయపడేవాడు. లేకపోతే మళ్ళీ షరామామూలే కదా. ఇప్పుడు మనకు యూరీ ఘటన జరిగింది, సర్జికల్ స్ట్రైక్ జరిపాం. తర్వాత మళ్ళీ పుల్వామా జరిగింది, బాలాకోట్ స్ట్రైక్ జరిపాం. మళ్ళీ పహల్గాం జరిగింది, మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్? ఈ సైకిల్ ఎక్కడో కన్నా బ్రేక్ కావాలి కదా. మేము ఈసారి కనుక దాడి చేస్తే వినాశమే. ఈసారి ఎందుకు దాడి చేయాలి? ఈసారి దాడి చేస్తే వినాశం ఏంది? ఈసారి దాడి చేయకముందే వినాశం ఉండాలి కదా. దాడి చేసినాక మళ్ళీ 30 మంది ప్రాణాలు కోల్పోవాలన్నా మనం? ఈ ప్రశ్న చాలామంది దేశభక్తితోనే అడుగుతున్నారు, వేరే వ్యతిరేకత అడుగుతలేరు. వాళ్ళు ఎవరు బీజేపీ వ్యతిరేకులు కాదు, మోడీ వ్యతిరేకులు కూడా కాదు. వాళ్ళు నరేంద్ర మోడీని అభిమానించేవారే, బీజేపీని అభిమానించేవారు అడుగుతున్నారు ఈ ప్రశ్న. బయటవాడు వాడు అడుగుతలేడు. తప్పేంటి దీనికి ఆన్సర్ చెప్తే? దీనికి చెప్పాల్సిన స్థాయిలో మొత్తం కాన్ఫిడెంట్ డీటెయిల్ చెప్పమని అంటలేను. లెట్ దెర్ బి ఏ పొలిటికల్ స్టేట్. బయట ఆల్రెడీ మాట్లాడుతున్నారు కదా, దేశ ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడినప్పుడు పార్లమెంట్ వేదిక నుంచి మాట్లాడే తప్పేంటి? మోడీ పార్లమెంట్లో వచ్చి ఇదే చెప్పొచ్చు కదా, ఇది బాబు ఇంకో ఈ కారణాల రీత్యా మనం ఆపరేషన్ సింధును ఆపాము అని. కానీ ఇంకో మరో దాడి జరిగితే వినాశం అన్నప్పుడల్లా భారతీయులు అడుగుతున్న ప్రశ్న, మరో దాడికి వెయిట్ చేద్దామా? దానికన్నా ఇప్పుడు భరత్ కర్నాడ్ అని, సో మీరు గూగుల్లో కొడితే వస్తుంది, భరత్ కర్నాడ్ ఇన్ సెక్యూరిటీ వైజ్ అని ఆయన బ్లాగ్. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ప్రామినెంట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టీంలో కూడా గతంలో చేసినట్టున్నారు, భారత్ కర్నాడ్ అని. సో ఆయన బ్లాగ్లో రాశాడు, ప్లేసెస్ కూడా చెప్పాడు. పాక్ అక్యుపైడ్ కశ్మీర్లో ఇంకో పలానా ప్లేసెస్ మనం అక్యుపై చేసడానికి వీలుండే, అవకాశం ఉండే, అక్యుపై చేయాల్సి ఉండే. కనీసం పాకిస్తాన్ ఇంకో టెర్రరిస్ట్ దాడి జరిగితే మరింత భూభాగాన్ని కోల్పోతాం అనే భయం ఉండే. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు తర్వాత ఎన్నేళ్ల దాకా పాకిస్తాన్ మనపై యుద్ధానికి రాలే? 99 దాకా రాలే. 28 years పట్టింది కార్గిల్ యుద్ధం. మధ్యలో తీవ్రవాద దాడులు చేసిన యుద్ధానికైతే రాలే కదా. తీవ్రవాద దాడులు వేరు, యుద్ధం వేరు కదా. అంటే 71 నుంచి 99, 28 years ఆగింది. ఎందుకు భయపడ్డది పాకిస్తాన్? ఎందుకు భయపడ్డది? అందుకే భయపడ్డది కనుకనే ప్రత్యక్ష యుద్ధం చేయక ప్రాక్సీ వార్ చేసింది. సో అందువల్ల పాకిస్తాన్ మరో దాడి చేస్తే వినాశం కాదు, మరో దాడికి ధైర్యమే చేయకుండా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సి ఉండే అనే ప్రశ్న విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ అడుగుతున్నారు. ఇది అడిగే వాళ్ళు ఎవరు దేశద్రోహులు కాదు. వీళ్ళందరూ ఎవరు మోడీని వ్యతిరేకించే వాళ్ళు కాదు, మోడీని బదనాం చేద్దాం, బీజేపీని బదనాం చేద్దాం అనే వాళ్ళు కారు. మరి ఈ ప్రశ్నకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగితే సమాధానం చెప్పడానికి ఉన్నది. ప్రతిపక్షాల పని ఏంటాయి నాకు అర్థం కాదు. ప్రతిపక్షాల పని ప్రజల్లో ఉండే ప్రశ్నల్ని పార్లమెంట్ వేదిక ద్వారా వ్యక్తీకరించి ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకోవడమే కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. ప్రతిపక్షం పని తాలియా బజావ్ కాదు కదా. మోడీ 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 అని నినాదాలు ఇవ్వడం ప్రతిపక్ష పని కాదు కదా. ప్రతిపక్ష పని ప్రజల్లో ఈ ప్రశ్నలు ఉన్నాయి, అధ్యక్ష ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇది అడగడం ప్రజాస్వామ్యం కదా, మన పాకిస్తాన్ కాదు కదా, ఇది మన ప్రజాస్వామ్యం కదా. సో అందువల్ల ఇక్కడ దీనికి మరి అభ్యంతరం ఏంటి? తర్వాత ఇంకో ప్రశ్న ఏమొస్తుంది, ఈ ట్రంప్ సంగతి ఏంటి? మా ఇండియా పాకిస్తాన్ ప్రకటించక ముందే ట్రంప్కి ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది, ప్రకటించారు ఏంటి ట్రంప్ పాత్ర? అమెరికా మీడియేట్ చేసిందా? ఇంతవరకు భారతదేశ విధానం ఇది బైలేటరల్ డిస్ప్యూట్, ఎవడి మధ్యవర్తిత్వము ఎవడి జోక్యం ఉండకూడదు. ఆ విధానం కాస్త వదిలేయబడింది. పాకిస్తాన్ లక్ష్యం మధ్యవర్తిత్వం కావాలని, అది సాధ్యమైంది. అందుకే ట్రంప్కు థ్యాంక్స్ కూడా చెప్పాడు పాక్ పిఎం. మరి ఇండియాకి ఇది ఒక డిప్లొమాటిక్ రివర్సల్ కాదా? కశ్మీర్ విషయంలో మీడియేట్ చేస్తామంటూ మాట్లాడుతున్నాడు. మన భారత ప్రభుత్వము కాల్పుల విరమణ ప్రకటించక ముందే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఇండియా అండ్ పాకిస్తాన్ న్యూట్రల్ ప్లేస్లో అన్ని విషయాలు మాట్లాడతారని ప్రకటించాడు. అది ప్రకటన, అది ఆదేశమా? సో మరి దీనికి ప్రైమ్ మినిస్టర్ ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలే. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ చాలా వీక్ అండ్ డిలేడ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఒక అనుమానం ఏంటి, ఇది కశ్మీర్ సమస్య ఇంటర్నేషనలైజ్ అయిపోతుంది, ఇండియా పాకిస్తాన్ వివాదము థర్డ్ పార్టీ ఎంటర్ అవుతోంది, ఇది లాంగ్ హెల్డ్ ఇండియన్ ఫారెన్ పాలసీకి వ్యతిరేకము. ఇది కూడా విదేశాంగ మంత్రి చెప్పాడు.
ఇది భారతదేశ విధానానికి వ్యతిరేకమని. అదే ప్రతిపక్షాలు అడుగుతున్నాయే, దీనిపైన చర్చిద్దాం. పార్లమెంటు వేదిక ద్వారా నరేంద్ర మోడీ ట్రంప్కు మెసేజ్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. మరి ఆయన కారణాలు ఏదైనా ఆయనకు ఉంటే ఉండవచ్చు. పోనీ ప్రభుత్వానికి ఏదైనా మొహమాటం ఉండవచ్చు. దేశ ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు ద్వారా ట్రంప్కు మెసేజ్ ఇద్దాం. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ వైస్ ప్రెసిడెంటే చెప్పినట్లు దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నీకు సంబంధమే లేదు కాశ్మీర్ గురించి, నీకు సంబంధమే లేదు అని ఒక మెసేజ్ ఇద్దాం అంటున్నారు. తప్పేంటి? వై షుడ్ వి ప్రొటెక్ట్ ట్రంప్? నాకు అర్థం కాదు. వై షుడ్ మోడీ ప్రొటెక్ట్ ట్రంప్ ఫ్రమ్ పార్లమెంట్ క్రిటిసైజింగ్ హిమ్? అసలు ఇంకా ఫెసిలిటేట్ చేయాలి కదా. ప్రభుత్వం చెప్పలేనప్పుడు ఏం చేయాలి? ఇంకా ఫెసిలిటేట్ చేయాలి. ఇప్పుడు మీరు నన్ను విమర్శించదలుచుకోలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు తెలివిగా? సార్ నిన్న మీరు మాట్లాడిన దానిపైన మా డెస్క్లో నాగేశ్వర సార్ అట్లా మాట్లాడాల్సింది లేకుండే అన్నాడు సార్ అంటారు. అప్పుడు నేనేం చేయలేను, నిన్ను అనలేను, ఎందుకంటే నీ అభిప్రాయం కాదు కదా. ఒకవేళ అన్న నా అభిప్రాయం కాదు సార్, మా డెస్క్లో అన్నారు, అది మీకు చెప్దామని చెప్పాను అంటారు. ఇదే పని మోడీ చేయొచ్చు ట్రంప్తో. నా అభిప్రాయం కాదు కానీ ఏం చేస్తాం, మా పార్లమెంట్లో చెప్పాలి. సో అంటే నా మీద మీరు చెప్పదలుచుకున్నది మీకు ఇబ్బంది కాకుండా, మీకు మొహమాటం లేకుండా తెలివిగా నాకు చెప్పచ్చు. ఇది చాలామంది మనం చేసే పనే కదా. మరి ఈ పని ట్రంప్కి ఎందుకు చెప్పకూడదు? మోడీ పార్లమెంట్ ద్వారా చెప్పచ్చు కదా. ఇది ప్రశ్న అడుగుతున్నారు. సో ప్రశ్నే కాదు, మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ట్రంప్కు. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, హూ ఆర్ యూ టు టెల్ ఇన్వాల్వ్ అని అడగచ్చు. ఇక మూడవది ఉన్నది, జయశంకర్ మాట రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాడు. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ we have informed Pakistan we are only targeting terrorists. అయినా they did not listen. మిలిటరీలో రెస్పాండ్ అయితే మేము రెస్పాండ్ అవ్వాలి. ఇది జయశంకర్ ఇచ్చిన స్టేట్మెంట్. మీకు ఇది గూగుల్ యూట్యూబ్లో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. సో ట్విట్టర్లో కూడా ఉంది. రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశాను, నేను నా దాంట్లో కూడా పెట్టాను. ఇది జయశంకర్ అన్నాడు. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు. ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టే ముందు మేము పాకిస్తాన్కు చెప్పాము అన్నాడు. దీనిపైన రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఒక ప్రశ్న అడిగాడు. చెప్పారా? చెప్పితే చెప్పమని ఎవరు ఆదేశించారు? ఇలా చెప్పడం వల్ల పాకిస్తాన్కు సమయం దొరికి భారతదేశ యుద్ధ విమానాల్ని ధ్వంసం చేశాయదా, ఎన్ని చేశాయని అడిగారు. ఇదే తప్పే ఉన్నది ఈ క్వశ్చన్లో. ఎందుకంటే జయశంకర్ చెప్పాడు ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అని. దానికి ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్ట్రీ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది డిస్టార్షన్. జయశంకర్ అనేది ఏంటంటే మేము ముందుగా వార్న్ చేశామని చెప్పడం. ముందుగా వార్న్ చేయంటే వీఆర్ ఫోర్ వార్న్ అంటాడు. అంటే ముందుగా వార్న్ చేసి చెప్పాల్సిన అవసరమే లేదు. మోడీనే అన్నాడు కదా భూమి అంచుల్లో ఎక్కడున్నా అటాక్ చేస్తామని. కానీ ఇక్కడ అన్నది క్లియర్గా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అన్నారు. నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే విశ్లేషణలో మీకు అది కూడా ఉంది. మీరు కూడా ట్విట్టర్లో చూడండి. రాహుల్ గాంధీ ట్వీట్లో 16 సెకండ్స్ నాకు గుర్తున్నంత 16 సెకండ్ల బయట ఉంది జయశంకర్. క్లియర్గా ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అన్నాడు. మరి ఈ పదం పొరపాటున వాడా? మేబీ జయశంకర్ అయితే నార్మల్గా పొరపాటున పదాల వాడే కాదు. ఈజ్ ఎ వండర్ఫుల్ డిప్లొమాట్, వెరీ వెరీ ఎఫిషియంట్ డిప్లొమాట్, వెరీ ఎఫిషియంట్ ఫారెన్ మినిస్టర్. ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. మోడీ ప్రభుత్వంలో అత్యంత సమర్థులైన మంత్రుల్లో నితిన్ గడ్కరీ, జయశంకర్ ఫస్ట్ వస్తారు. ఇందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే యూరప్కే చెప్పాడు వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. అసలు అంత డిప్లొమాటిక్ టాలెంట్ ఉన్న వ్యక్తి ఆ పదం ఎందుకు వాడతాడు? తప్పు వాడాడు. ఒకవేళ వాడాడు అనుకో, ఎవరైనా వాడచ్చు, చెప్పొచ్చు, వాడమని ఏమని తప్పే ఉంది. అది మీనింగ్ అది కాదు. ఇట్స్ నాట్ అన్ అప్రాప్రియేట్ వర్డ్. ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అనాల్సింది లేకుండే వీఆర్ ఫోర్ వార్న్ అనాల్సింది. ఏం వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? ఏం మనుషులు తప్పులు మాట్లాడరా? నాగేశ్వర్ మాట్లాడాడు, రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఎవరైనా మాట్లాడతారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. తర్వాత లేదు, అదొక వ్యూహాత్మక డిసిషన్ కూడా కావచ్చు, తప్పలేదు. ఈవెన్ ఇట్ మే బి ఎ స్ట్రాటజిక్ డిసిషన్. ముందు ఇన్ఫార్మ్ చేయడం. ఎందుకు ముందు ఇన్ఫార్మ్ చేయడం ద్వారా పాకిస్తాన్ మిలిటరీ రెస్పాన్స్ను అవాయిడ్ చేయొచ్చు. అరే భయ్, మేము నిన్ను మిలిటరీగా అటాక్ చేయడం లేదు, సివిలియన్స్ పైన అటాక్ చేయడం లేదు, కేవలం టెర్రరిస్టులను అటాక్ చేస్తున్నాడు, డోంట్ రెస్పాండ్. మేబీ దట్ ఇస్ ద స్ట్రాటజిక్ డిసిషన్. తప్పేముంది? ప్రభుత్వానికి అధికారం ఉంది స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం తప్పైనా కూడా ప్రభుత్వాన్ని నిందించకూడదు. మనం ప్రభుత్వ ఇంటగ్రిటీని ప్రశ్నించకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ ఆల్ ఇట్స్ విజ్డమ్ ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్లో ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఆ డిసిషన్ పాజిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు, నెగిటివ్ రిజల్ట్ ఇవ్వచ్చు. నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది కదా అని ప్రభుత్వ ఇంటెన్షన్ తప్పు పట్టకూడదు. అదైనా చెప్పండి పార్లమెంటుకు. ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు పార్లమెంట్. సో దీనికన్నా ఇంకా మాకు దీంట్లో సమస్య ఏంటి అనేది అడుగుతున్నాను నేను. ఆధ్యాత్మిక రంగంలో అనుమానాలుండి ప్రశ్నలుంటే
దేవాలయంలో ప్రవచనకర్త ద్వారా సమాధానాలు తీసుకుంటే అది ఇంకా పవిత్రమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపైన, విధానాలపైన, దేశంలో నెలకొన్న పరిస్థితులపైన అనుమానాలు, ప్రశ్నలుంటే పార్లమెంట్లో దానికి సమాధానాలు వెతకడం చాలా పవిత్రమవుతుంది. అభ్యంతరం ఏంటో నాకు నిజంగా అర్థం కాదు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి, అలాగే ఉగ్రవాదంపై భారత వ్యతిరేక వైఖరిని వినిపించడానికి 40 దేశాలకు పంపే డెలిగేట్స్పై రాజకీయ దుమారం స్టార్ట్ అయింది సార్. ఎన్డీఏ నుంచి 31 మందిని, అలాగే ఇతర పార్టీల నుంచి 20 మందిని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఇక్కడ ప్రభుత్వానికి కాంగ్రెస్కి మధ్య ఈ శశి థరూర్ ఎంపికపై వివాదం నడుస్తుంది సార్. ఎందుకు ఈ రాజకీయ వివాదం అంటే ఏం చెప్తారు? ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఒక ఉదాత్తమైన నిర్ణయం. ఎందుకంటే దేశంలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు మోడీ, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఈ దేశంలో ఇది భారతదేశానికి సంబంధించింది. అన్ఫార్చునేట్లీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు, నాన్ ఎన్డీఏ ముఖ్యమంత్రులు అని దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో భారత ప్రధానమంత్రి డివైడ్ చేయడం చాలా చాలా బాధాకరం. ఎందుకంటే దేశమంతా ఐక్యంగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సమయంలో, ఎదుర్కోవాల్సిన సమయంలో ఎన్డీఏ ముఖ్యమంత్రులు, నాన్ ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఏంటండి, ప్రైమ్ మినిస్టర్ మొత్తం భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరూ సమావేశం పెట్టు. తర్వాత మీరు కావాలంటే పొలిటికల్ అంశాలు ఏమన్నట్టు ఎన్డీఏ ముఖ్యమంత్రులు వేరే సమావేశం కానీ, సేమ్ డే కానీ తప్పేం లేదు. ఉదయం మీకు దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రిని ఇంకోసారి పిలిపించినందుకు ఈవినింగ్ కావాలంటే ఎన్డీఏ ముఖ్యమంత్రి కూర్చొని తప్పేం లేదు. ఫెడరల్ సిస్టమ్. సో ఫెడరల్ సిస్టమ్, దేశం ఇది. ఫెడరల్ కన్నా ముఖ్యం ఏంటంటే దేశం. ఇది పార్టీ వ్యవహారం కాదు కదా, ఎన్డీఏ వ్యవహారం కాదు కదా. కానీ వెరీ అన్ఫార్చునేట్, దేశమంతా ఐక్యంగా ఉంటే మోడీ ఎన్డీఏ ముఖ్యమంత్రి సమావేశాలు పెట్టాడు. అది ఫస్ట్ తప్పు. కానీ ప్రపంచానికి చెప్పడానికి మాత్రం ఆల్ పార్టీ డెలిగేషన్ పంపుతా అన్నాడు. ఇది వండర్ఫుల్ డిసిషన్. నేను ఇదివరకు కూడా మాట్లాడాను, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. కానీ ఒక గొప్ప చర్య కాదు, ఆ గొప్ప చర్య చేసే విధానం కూడా గొప్ప నిర్ణయమే కాదు, ఆ గొప్ప నిర్ణయాన్ని అమలు చేయడంలో కూడా గొప్పగా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక ఉదాత్తమైన నిర్ణయాన్ని చిల్లర రాజకీయంతో అమలు చేశారు. అక్కడ సమస్య వచ్చింది. మోడీ ప్రభుత్వం తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం, 40 దేశాల్లో భారతదేశ డిప్లొమాటిక్ వాయిస్ వినిపించడానికి అన్ని పార్టీలకు చెందిన వారిని పంపించడం. ఇట్స్ వండర్ఫుల్ డిసిషన్ కదా. అన్ఫార్చునేట్లీ అది ఇంప్లిమెంట్ చేయడం పొలిటికల్ మిస్చీఫ్తో ఇంప్లిమెంట్ చేశారు. ఏంటి పొలిటికల్ మిస్చీఫ్? ఇది మనకు అర్థం కావాల్సిన మొదలు, ఇది గవర్నమెంట్ పంపిన డెలిగేషన్ కాదు, ఆల్ పార్టీ డెలిగేషన్. ఇది గవర్నమెంటే పంపచ్చు. ప్రభుత్వము ఒక ఎంపిక చేసుకున్న బృందంలో ప్రభుత్వం ఎవరినైనా పెట్టుకోవచ్చు, అధికార పార్టీలో పెట్టుకోవచ్చు, ప్రతిపక్ష పార్టీ పెట్టచ్చు, ప్రభుత్వం ఇష్టం. కానీ ఇది ఆల్ పార్టీ డెలిగేషన్ ఉన్నారు. ఆల్ పార్టీ అన్నప్పుడు దానికి ఒక లెక్క ఉంటుంది. ఆల్ పార్టీ డెలిగేషన్ ప్రభుత్వం ఎప్పుడు పంపాలనుకున్నా, ఇప్పుడు పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి, ఆల్ పార్టీ కమిటీస్, ఆ పార్టీ ప్రెరగేటివ్ ఎవరిని పంపాలని. ఎందుకంటే దే ఆర్ రిప్రజెంటింగ్ పార్టీ, నాట్ ఇండివిజువల్. ఫస్ట్ దే రిప్రజెంట్ పార్టీ ఇన్ ద డెలిగేషన్. వన్స్ డెలిగేషన్ ఇండియా దాటితే దే రిప్రజెంట్ ద కంట్రీ. ఈ రెండు తేడా. ఇప్పుడు ఏమంటారు, ఈ పార్టీ గోలేంది, వాళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. కానీ ఫస్ట్ ఆ కమిటీలో రావడానికి పార్టీ కదా రిప్రజెంటేషన్. ఇప్పుడు ఉదాహరణకు రాజ్నాథ్ సింగ్ బీజేపీని రిప్రజెంట్ చేస్తూ క్యాబినెట్ మంత్రి అయ్యాడు. కానీ ఒకసారి క్యాబినెట్ మంత్రి అయ్యాక దేశాన్ని రిప్రజెంట్ చేస్తాడు. మరి వేరే పార్టీలో ఎవరైనా మంత్రులు అయ్యారా? వేరే పార్టీల క్యాపబిలిటీ లేరా? ఎందుకు కారు? బీజేపీలో మంత్రులు అవుతారు. అమిత్ షా బీజేపీని రిప్రజెంట్ చేస్తూ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మంత్రి అయ్యాక ఆయన దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ జనసేనను రిప్రజెంట్ చేస్తూ మంత్రి అయ్యాడు. మంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తాడు ఉప ముఖ్యమంత్రి. ఈ సింపుల్ తేడా కదా. అందువల్ల ఆల్ పార్టీ డెలిగేషన్ అంటే అందులో ఉండే సభ్యులు పార్టీనే రిప్రజెంట్ చేస్తారు ఫస్ట్. ఒక్కసారి ఆ డెలిగేషన్ కాన్స్టిట్యూట్ అయ్యాక దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. అందువల్ల పార్టీలను అడగాలి న్యాయంగా. అడిగారు కూడా కిరణ్ రిజిజు మల్లికార్జున్ ఖర్గేకు, రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మీ పార్టీ తరఫున ప్రతినిధులు నామినేట్ చేయండి అన్నారు. వాళ్ళు 4 పేర్లు నామినేట్ చేశారు. వీళ్ళు ఏం చేశారు, 3 రిజెక్ట్ చేశారు. చేసి వాళ్ళ సొంత వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టారు. ఇది ఒక పార్టీని అండర్మైన్ చేయడం కాదు. నిజమే కాంగ్రెస్ పార్టీ 4 పేర్లు ఆనంద్ శర్మ ఇలా పేరు పెట్టారు. ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా, ఈ 4 3 తీసి పడేసి మీకు